Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ అంతా అయిపోయింది, ఇక రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. రిజల్ట్ కోసం వెయిట్ చేసుడు ఒక ఎత్తు అయితే, రిజల్ట్ వచ్చిన తర్వాత చూడాలా. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎట్లా చదివినరు ఏంది అనేది వాళ్ళకి తెలుసు. మనసుకి ముందే ఊహించుకొని మేము ఫెయిల్ అవుతామని కొంతమంది విద్యార్థులు, అమ్మో అసలు ఫెయిల్ అయిపోయినామని ఇంకొంతమంది విద్యార్థులు. లాస్ట్కి ఏమనుకుంటున్నారంటే, చలో ఇదంతా కాదుగా, చనిపోవడం ఒక్కటే పరిష్కారం. ఇక్కడికి చేరుకున్నారు మన విద్యార్థులు. అసలు ఏమవుతుంది ఏంది, ఇంత దారుణంగా ఇక చావొక్కటే పరిష్కారమా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత 6 విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంటర్ స్టూడెంట్స్, వాళ్ళు చనిపోయారు. అట్లాగే 10th సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చినాయి కదా, 10th సంబంధించిన విద్యార్థి ఒకరు కూడా చనిపోయారు. సో ఏమవుతుంది ఏంది, ఇట్లా విద్యార్థులు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రతిమ టోబిడి గారు, సైకాలజిస్ట్. మ్యామ్ నమస్తే, ఎట్లున్నారు మ్యామ్? బాగున్నామండి, థ్యాంక్ యూ సో మచ్. యా మ్యామ్, సో చాలామంది విద్యార్థులు ఎవరైతే ఆల్రెడీ మంచిగా రాసినరో వాళ్ళు ఖుషి ఉన్నారు మ్యామ్. ఇక ర్యాంకులు కొట్టిన వాళ్ళు అయితే ఇంకా ఇంకా ఖుషి ఉన్నారు. కానీ ఎవరైతే తక్కువ మార్కులు వచ్చినాయో, ఫెయిల్ అయినరో, నేను పర్టికులర్గా మాట్లాడుతుంది ఫస్ట్ ఇయర్ మ్యామ్. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు రాసుకోవచ్చు ఎగ్జామ్స్, అయినా కూడా చనిపోతున్నారు. ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ పిల్లలు ఎంత అవగాహన మనం పెంచుతున్నా, సూసైడ్లు వద్దు, మీకు చాలా జీవితం ఉంది, ఇంకా ఇంకా నేర్చుకోవాల్సింది బోల్డ్ అంత లైఫ్ ఉంది అని చెప్తున్నా సరే, వాళ్ళు ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటున్నారు. రోజు రోజుకి ఆ కేసులు పెరుగుతున్నాయి అంటే ఎక్కడ మనం లోపం చేస్తున్నాము అని ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్లో ఏం జరుగుతుంది, ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి ఉంటుంది, స్కూల్స్లో ఎలాంటి ప్రెషర్ పెడుతున్నాము అన్నది తెలుసుకోవాలి. సో ఒక మనిషి సూసైడ్ కమిట్ చేసుకోవాలి అంటే 100 కారణాలు ఉండుండొచ్చు వెనకాల. లైక్ వాడికి మానసికంగా వాడు డిప్రెస్డ్ పర్సనాలిటీ అయి కూడా ఉండుండొచ్చు. అండ్ అలా కాకుండా ఇంట్లో ఒత్తిడి, అరే నీ ఫ్యూచర్ 10th తర్వాత ఇంకా ఏ ఫ్యూచర్, నువ్వు పనికిరావురా, 10thలో తక్కువ మార్కులు వస్తాయని ప్రతి ఒక్కళ్ళని చెప్తాం. అది అమ్మ నాన్న అదే చెప్తారు, స్కూల్లోనూ మీ 10th అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నది మనం జనరల్గా కూడా మనం పిల్లలకి, అంటే ఇదేదో వాళ్ళు జీవితం మార్చేస్తుంది అన్నది వాళ్ళు ఏదైనా శ్రద్ధగా చదువుతారని చెప్పి చెప్తాం, కానీ పాజిటివ్గా థింక్ చేస్తారేమో, అలా మంచి మార్కులు తీసుకొస్తే మంచి కాలేజెస్లో అడ్మిషన్స్ వస్తాయి అని చెప్పి చెప్తామేమో, కానీ వాళ్ళు అలాగే సూసైడ్లు చేయాలి అన్న ఇంటెన్షన్తో మనం ఏం చెప్పం వాళ్ళకి. కానీ పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని అంటే ఇంకా మా జీవితం పనికిరాదన్నారు, మాకేమో ఇన్ని మార్కులు వస్తున్నాయి, లేదా ప్రిడిక్షన్ అనమాట, ముందుగానే ఊహించుకోవటం, నాకు మార్కులు రాకపోతే, నేను ఇది చెయ్యకపోతే నేను ఎవరికి జవాబిచ్చుకోవాలి, పేరెంట్స్ నా గురించి ఏం ఆలోచిస్తారు, ఇది స్ట్రెస్ లెవెల్స్ని పెంచేస్తుంది. ఓవర్ థింకింగ్ అన్నది ఎక్కువగా ఉన్న వాళ్ళకి జనరల్గా అంత ఆ రిజల్ట్ వచ్చేదాకా కూడా ఆ ఓపిక అనేది ఉండదు. ఆ ఫ్రస్ట్రేషన్తో ఏం చేస్తున్నారంటే సూసైడ్ అనేది ఒక మార్గం లాగా కనిపిస్తుంది. అంటే ఇంకా దీనికి మించిన ఇంకా నాకేం పరిస్థితి లేదు, అంటే నేను ఇంకా పనికి రాను ఇక్కడ ఉండటానికి, నేను ఇంకా పనికి వచ్చే ప్రయోజకుడిని అవ్వలేను, నేను ఇంతే, నా జీవితం వేస్ట్ అన్న ఒక ఏమంటున్నారు థాట్ ప్రాసెస్లోకి మనిషి వెళ్ళిపోతున్నారు. అందులో పిల్లలు చాలామంది మీరు చూస్తే 15 నుంచి 23, 24 దాకా కూడా ఈ సూసైడ్ కేసులు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అదంతా మన ఎడ్యుకేషన్ పార్ట్ ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏజ్ కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్స్ కూడా అంతే వస్తాయి. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ చదువు మీద, అంతే వాళ్ళకి శ్రద్ధ కూడా ఎక్కువ ఉండదు ఆ టైంలో, డిస్ట్రాక్టివ్ ఏజ్ కాబట్టి. ఆ డిస్ట్రాక్షన్ ప్రెషర్, పియర్ ప్రెషర్ అని ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళతో జల్సా చేయాల్సి వస్తుంది. అండ్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ భాగమే వాళ్ళకి. మళ్ళీ ఏమంటాము, కాలేజ్ లైఫ్ మళ్ళీ రాదురా, ఉద్యోగం చేస్తే మళ్ళీ నీకు అసలు ఇలాంటి లైఫే ఉండదు, సో నువ్వు ఎంజాయ్ చేసేది కూడా ఇదే లైఫ్ నీకు, సో ఇది కావాలి,
చదువులు ఇంపార్టెంట్ రా, నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది నువ్వు చదవకపోతే. సో నువ్వు చదువు ఆ ప్రెషర్ పెడుతుంటే ఏమవుతుందని అంటే అంటే దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్, కానీ అసలు చదువు అంటే ఎలా నేను చదివితే నేను ఎదగలను, ఎలా చదివితే నేను బాగుపడగలను అన్నది వాళ్ళకి అర్థం కాకుండా పోయి ఆ కియాస్లో ఉండి ఏంటంటే వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒకటే మాట అంటున్నానమ్మా, ఇంత ధైర్యం చేసి వాళ్ళు చనిపోవాలనుకుంటున్నారు కదా, తన గొప్ప జీవితాన్ని వాళ్ళు ఇంకా అక్కడికి ఎండ్ చేసేస్తున్నారు కదా. సో అంత ధైర్యం చెయ్యగలిగిన వాళ్ళు నేను బతుకుండి కూడా నేను సాధిస్తాను అన్న పంతం ఎందుకు రావట్లేదు? ఇలాంటి ధైర్యం మనం ఎందుకు చెప్పట్లా పిల్లలకి? నువ్వు ఇంత వీక్గా ఉండొద్దురా, నీకేమన్నా అయిపోని, మేమున్నాం అన్నది ఎందుకు చెప్పట్లా? మేమున్నాం నీ వెనకాల, మేమున్నాం నీకు ధైర్యంగా అన్న ధైర్యం అన్నది వాళ్ళకి ఎందుకు రావట్లా అంట పిల్లలకి. ఎవరి దగ్గర నుంచి రావాలా? పేరెంట్స్ దగ్గర నుంచి రావాలా, లేకపోతే రావచ్చు, టీచర్స్ దగ్గర నుంచి రావచ్చు. అంటే ప్రతి వాళ్ళు శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది కదా. ఇది ఏమన్నా బిజినెస్ నడుపుతున్నామా? నేను బిజినెస్లో ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, నీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నువ్వు నా రిజల్ట్ చూపించు. ఇది ఉద్యోగం చేస్తున్నామా? పేరెంట్స్ దగ్గర కాదు కదా. టీచర్స్ వాళ్ళది ఏంటంటే వాళ్ళ పద్ధతులు, వాళ్ళు చదివించే పద్ధతుల్లో కూడా వాళ్ళు మార్పులు తీసుకొస్తే కొంచెం ఈజీగా వాళ్ళకి ఈజీ మెథడ్ నేర్పించేటట్టు ఉంటే డెఫినెట్గా పిల్లలు పైకి వస్తారు. అలాగే పేరెంట్స్ కూడా ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా, అంటే మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేస్తే అక్కడ 4 లక్షల ఫీజు ఉంటుంది. ఆ 4 లక్షల ఫీజుకి వీడు సరిపడే చదవాలి. వీడొక దాంట్లో ఫెయిల్ అయితే ఇంత కడుతున్నాను, వీడు ఇలా ఉన్నాడు, ఇంత కడుతున్నా నువ్వు పనికి రాకుండా పోతున్నావేంటి, ఇంత కడుతున్నా నువ్వు ఇలా తయారయ్యావేంటి, నీకోసం నేను కష్టపడుతున్నాను కదా అని ఇది జనరల్ ఆవేదన ప్రతి పేరెంట్స్ని తప్పనట్లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే అది పిల్లల మనస్తత్వాలని ఎక్కడో అక్కడ కించపరుస్తుంది. అంటే వాళ్ళు టేకన్ ఫర్ గ్రాంటెడ్, అబ్బా ఈయన ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటారని ఆ లైట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ సెన్సిటివ్ మైండ్ మరీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్గా ఫీల్ అయిపోయి లోపల అలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే మ్యామ్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. సెన్సిటివ్ మైండెడ్ పిల్లలు, అందరు పిల్లలు ఒకే రకంగా ఉండరు మ్యామ్. ఒక క్లాస్ రూమ్లో 100 మంది ఉన్నారనుకోండి సపోజ్, అందులో ఒక 90 మంది మామూలుగా అన్నిటినీ తీసుకుంటారు, చదువుతారు, కొంచెం తక్కువ ఉన్నా సరే అప్లిఫ్ట్ అవుతారు. ఈ 10 మంది ఎవరైతే సెన్సిటివ్ ఉన్నారనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మ్యామ్, ఈ 10 మందిని కూడా అందులోనే మీరు ఇట్లనే ఉండాలి, వీళ్ళ లెక్కనే ఉండాలి అని ప్రెషర్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా అవుతుందా? నిజంగా సెన్సిటివ్ పిల్లల్ని గుర్తించడం అంత కష్టమా? ఇది ఎవరి పని? సెన్సిటివ్ పిల్లలమ్మా ఈ మధ్య 90కి 10% అని అంటున్నారు మీరు, కానీ ఈ మధ్య వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోతుంది. 40% వాళ్ళే ఉన్నారు. ఓకే, వాళ్ళకి షై ఫీలింగ్ అని కాదు, కానీ అసలు దేంట్లోనూ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. చదువుల మీద కానీ, వాళ్ళకి ఆటల మీద కానీ, యాక్చువల్లీ మాట్లాడటం కానీ ఎవరికి ఇష్టపడరు. వీళ్ళు ఏంటంటే సైలెంట్గా కామ్గా క్లాస్లో కూర్చుంటారు, లేకపోతే కంప్లీట్గా డిస్ట్రాక్టివ్ మోడ్లో వెళ్ళిపోతారనమాట. అంటే మన పాఠాలు ఒకలాగా వాళ్ళకి ఏంటంటే ఒక బోరింగ్నెస్ని ఇచ్చినప్పుడు, క్లాస్లో ఇంట్రెస్టింగ్గా ఉండనప్పుడు వాళ్ళు చాలా డిస్ట్రాక్టెడ్గా ఉంటారు. అండ్ ప్లస్ ఏంటంటే వీళ్ళని ఎప్పుడు ముందుకు లాగాల్సి వస్తుంది అనమాట. ముందుకు లాగి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. సో ఇది చెయ్యకుండా మనం వాళ్ళని ఎప్పుడైతే నువ్వు పనికిరావురా, నువ్వు వేస్ట్, నువ్వు తినడానికే ఉన్నావు. రీసెంట్గా నాకు కేసు చూసానమ్మా, ఇది డిగ్రీ కాలేజ్ అతను కొంచెం ప్రాబ్లం ఉన్న అతను. అంటే మనం ఎంతమందిని ఇలా పసిగట్టగలమో తెలీదు. వాడికి కొంచెం ADHD ప్రాబ్లం ఉంది, అంటే హైపర్ అటెన్షన్ డిజార్డర్ అని అంటారు. సో ఆ ప్రాబ్లం ఉండటం మూలాన ఏమైందనంటే అతనికి ఒక చోట నిలకడగా ఉండడు. అంటే కొద్దిసేపు ఎక్కువసేపు కూర్చున్నా వాడికి డిస్ట్రాక్షన్ అవ్వడము, లేకపోతే బయటికి వెళ్ళిపోవాలని ఆతృత రావడం. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీరు ఎంత చెప్పినా చదవలేరు. అలా అని నేను అందరినీ కన్సిడర్ చేయను. అలాగే ఇంట్లో మంచి అంటే ఎడ్యుకేటెడ్ వాతావరణం ఇవ్వకపోవటం, పేరెంట్స్ ఎడ్యుకేటెడ్గా ఉండకపోవటం, లేకపోతే వీళ్ళ మీద అంత కేటాయించకపోవటం టైం, అసలు ఏం చదువుతున్నారో ఏంటో అన్నది ఒక డిసిప్లైన్గా పెంచకపోవటం అనేది కూడా ఒక డ్రాబ్యాకే వాళ్ళకి. సో ముందటి నుంచే ఆ ఎన్వైర్న్మెంట్ లేక ప్లస్ సైకలాజికల్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా
వాళ్ళు పర్ఫార్మెన్స్ అనేది అకాడమిక్స్లో ఇవ్వలేరు. సో కంటిన్యూస్లీ బుల్లింగ్ అనమాట. నువ్వు క్లాస్ టీచర్తో, పేరెంట్స్, క్లాస్ టీచర్స్, ఇంకా ఫ్రెండ్స్ కూడా వాళ్ళని ఎంత అవమానిస్తారో మనకు తెలీదు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు బయట చెప్పుకోలేరు. ఇప్పుడు నేను ఆ అబ్బాయిని కౌన్సిలింగ్ చేస్తే వాడు ఎంత బాధపడుతున్నాడని అంటే, నన్ను క్లాస్లో కూడా దేని పనికి రాకుండా నన్నతో ఎవరు మాట్లాడరు, ఎందుకంటే నేను బాగా చదవను అన్నది. సో ఆ అబ్బాయికి కూడా సూసైడల్ థాట్స్ ఉండింది. సో ఏమో మ్యామ్, ఇవన్నీ చూస్తుంటే చచ్చిపోవాలనే అనిపిస్తుంది నాకు. చూడండి నా మనసు ఎంత బాధపడుతుందో. సో ఎవరు వినేవాళ్ళు లేరు, ఎవరు వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అస్తమానం చదవలేదు అని అంటే మనం ఏమనుకుంటామంటే, ఓ పర్సన్ ఇంటెలిజెన్స్ని మనం ఒక చదువుతోనే ముడిపడతాం అంతే. నువ్వు ఈ చదువుతే బాగుపడతావు, లేకపోతే నువ్వు వేస్ట్ అన్నట్టు మనం తీసుకొస్తున్నాం. మనం జనరల్గా మన థాట్ ప్రాసెస్ కూడా అలాగే ఉంది. ఆ లెక్కన యూట్యూబ్ వీడియోస్ వీళ్ళు చేసే వాళ్ళు ఏం చదువు ఉంటారు, వాళ్ళు ఎంతెంత సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు దీనికే కాదు ప్రాధాన్యత, చాలా వేరే స్కోప్ కూడా ఉంది. అలాంటిది పిల్లలకి చూపించి వాళ్ళని పైకి తీసుకురాకుండా మనం ఐ థింక్ మనం ఒక ఏమంటారు, ఒక సేమ్ ట్రెడిషనల్ మనం పెద్దవాళ్ళు ఎలా చేస్తారో మనం ఇంకా అదే ప్రెషర్లో ఉన్నామని అనిపిస్తుంది. ఎంత మార్పులు వచ్చినా పేరెంట్స్ మారుతున్నారు, నో డౌట్. చాలామంది ఇప్పుడు అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు. అది టూ అడ్వాన్స్ అయిపోయింది అనుకోండి. మనం బ్యాలెన్స్ ఎప్పుడు తప్పుతుంటాం, ఒకటో ఏంటైనా ఒకటో మధ్యలో ఉండడం అనేది మన వల్ల కాదు. సో అలా కొంతమంది మారినాను. మీరు చూస్తే ఎక్కువ మంది కూడా ఇప్పుడు కూడా ఆ ట్రెడిషనల్ ఏదైతే ఉందో అది ఫాలో అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర చూడండి, ఫైనాన్షియల్ కండిషన్ పూర్ ఉండడమో లేకపోతే ఇంకో ప్రెషర్ మూలన ఐ థింక్ వాళ్ళు వెనకబడిపోవడంతో ఇలాంటి సూసైడ్లు అటెంప్ట్ చేయడం అనేది చాలా జరుగుతుంది. సెన్సిటివ్ హార్ట్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు క్లాసెస్లో, అది మనం గమనించుకోవాలి. అండ్ టీచర్స్ అనేవాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చాలా మంచి ర్యాపో పెంచుకోవాలి. అంటే టీచర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి అని అంటే, ఈమె దగ్గర ఏ ప్రాబ్లమ్స్ కన్నా ఈవిడ దగ్గర సొల్యూషన్ ఉంటుంది, ఈవిడ దగ్గర చెప్తే చాలు అన్నట్టు వాళ్ళకి అంత స్వతంత్రత అనేది ఉండాలి. అసలు ఉంటుందా మ్యామ్? అట్లాంటిది లేకనే కదా సూసైడ్ అటెంప్ట్స్ అనేటివి, ఈ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఒకటి అలాంటిది తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండట్లా, టీచర్స్ దగ్గర ఉండట్లా. కానీ ఒకటే పరిష్కారం దొరుకుతుంది, ఏంటంటే మన సెల్ ఫోన్. అదొక్కటి, అది అతిపెద్ద ప్రాబ్లం మ్యామ్. ఫస్ట్ అదే ప్రాబ్లం అనమాట. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర టైం లేదు మ్యామ్, టీచర్స్కేమో అంత ఓపిక లేదు, వాళ్ళకి ఏదో ప్రెషర్స్ ఉంటాయి. మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఎవరన్నా మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ ఇప్పాలి. చలో మనకంటే టైం లేదు, కనీసం కాలేజ్ వాళ్ళు లేకపోతే పేరెంట్స్ నా కిడ్ ఇట్లా అయిపోతున్నాడను టైం తీసుకొని మీ దగ్గరకు వచ్చి మాట్లాడే అంతనన్నా తీసుకుంటున్నారా? ఆ టైం అయినా ఆ దిశగా ఆలోచిస్తున్నారా? వాళ్ళకి ఎంతో మందికి మేము వెళ్ళి స్కూల్స్లో కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంతో మందికి అవగాహన కూడా పెంచినా ఇంకా ఒక మిత్ అనేది అనమాట. సైకాలజిస్టా, నీకేమైనా పిచ్చి ఉందారా, నువ్వు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తానంటున్నావు? మా ఇంట వంట ఏం లేదు అలాంటివి. అండ్ మా బాబు బాగానే ఉన్నాడండి, అన్నిట్లో బాగానే ఉన్నాడు, వద్దు అంటే ఎక్కడో భయమా, లేక సైకాలజిస్టులు ఏమన్నా చేసేస్తారా నీదా? ఇంకా ఐ థింక్ జనాల్లో ఆ భయం పోవట్లేదు. మరి ఇంత మనకి ఎవరు హెల్ప్ ఇచ్చేవాళ్ళు ఉంటే మరి ఎందుకు ఆ రేంజ్లో ఆలోచించక వాళ్ళకు ముందే ఒక ట్రీట్మెంట్ లాగా ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు బాగుపడే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. ఇలాంటివన్నీ తెలిసిన అట్లీస్ట్ వాళ్ళని పేరెంట్స్నన్నా మేము కనుక్కొని వాళ్ళకి డెఫినెట్లీగా ఇంటిమేట్ అయితే చేస్తాం కదా. సో వాళ్ళు ఆ స్టెప్ యాక్చువల్లీ తీసుకోవాలి. ప్రతి పేరెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఎక్కడైనా బిహేవియర్లో తేడా కనిపిస్తే, మనిషి లోన్లీగా ఉండాలి అని అనుకుంటే, లేదనంటే ఎకడమికలీ చాలా పూర్ అన్న వాళ్ళు, సరిగ్గా పర్ఫామ్ చేయని వాళ్ళు, సరిగ్గా మాట్లాడకపోని వాళ్ళు, జనరల్గా మానసికంగా చాలా వీక్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది ఇస్తే డెఫినెట్గా మారే స్కోప్ అయితే ఉంటుంది. మీరు అన్నట్టు డెఫినెట్గా వాళ్ళు అప్రోచ్ అవ్వడము కరెక్టే. స్కూల్స్, కాలేజెస్ ఈ మధ్య ఈవెన్ ప్రొఫెషనల్స్ కూడా తీసుకుంటున్నారు కౌన్సిలింగ్. అది చాలా మ్యాండేటరీ అయిపోయింది యాక్చువల్గా లైఫ్లో. రియలైజ్ అయితే మీరు నిజంగా అడ్వాంటేజ్, మీకు మంచి జరుగుతుంది కానీ చెడేం జరగదు కదా. అలాగే రియలైజ్ అవ్వకపోతే మేమే మేనేజ్ చేసుకుంటామని ఉంటే ఎప్పుడు ప్రొఫెషనల్ అవుతారమ్మా. ఇంటి వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పకపోవచ్చు, ఐడెంటిఫై సరిగ్గా చేయకపోవచ్చు. సో ఇలాంటి విషయంలో కౌన్సిలర్స్ డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్ మ్యామ్. ఇప్పుడు
కాలేజెస్లో జాయిన్ అవుతారు మ్యామ్. అంటే స్కూలింగ్ అయిపోయి కాలేజెస్లో జాయిన్ చేస్తున్నారు. ఒక 1 month అయిన తర్వాత హోమ్ సిక్ హాలిడేస్ అని ఏదో సంథింగ్ ఇస్తారు. చాలా మంది పిల్లలు అసలు ఇష్టపడట్లేదు అట్లాంటి కాలేజెస్ పోయడానికి. అదేదో గొర్రెల మందలాగా బర్రెల మందలాగా పూర్తిగా తోసేస్తున్నారు. అయినా సరే ఫీ కట్టినాం కదా ఇంకా పోవాల్సిందే అని రుద్దుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు మ్యామ్, డిఫరెంట్ రీజన్స్లో. అంటే ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువగా వచ్చాయి మ్యామ్. ఇప్పుడేమో మళ్ళీ రిజల్ట్ తర్వాత అసలు ఎప్పుడైనా కామన్గా కనిపిస్తుంది ఏంటంటే చావు ఒక్కటే ఇక పరిష్కారం అన్న టైప్లో ఇది ఎట్లనో. ఈ కాలంలో స్కూల్స్ ఎలా ఉంటున్నాయి అనమాట, మీరు అన్నట్టు గొర్రెల మంది అని అంటున్నారు కదా. ఒక్కొక్క క్లాస్లో 50-60 స్ట్రెంగ్త్ పెట్టుకొని వాళ్ళకి ఒక గ్రౌండ్ ఏరియా లేదు, వాళ్ళకి ఒక ఆట పీరియడ్ అంటూ లేదు, వాళ్ళకు రిఫ్రెష్మెంట్స్ లేదు, బ్రేక్, హాఫ్ అన్ అవర్ బ్రేక్, 10 minutes మధ్యలో అటు ఇటు బ్రేకులు ఇచ్చేసి ఈవెన్ పిల్లల్ని వాష్రూమ్ సహితంగా వాళ్ళు కంట్రోల్ చేసి మీరు ఈ టైంలో వెళ్ళొద్దు, ఈ టైంలో మిస్ అవుతారని చెప్పి టార్చర్ చేస్తే డెఫినెట్గా ఎవరైనా సరే ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, ఆ ప్రెషర్ అందుకోలేక, ఒక రిఫ్రెష్మెంట్ అన్నది ప్రతి మనిషికి సహజం, కావాల్సిందే. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఇదిగో చాయ్ టైం అని ఒకళ్ళొకరితో మాట్లాడుకోవటం. అదే కానీ కంటిన్యూస్గా పాఠాలు వినాలి అని అంటే వాడికంత ఎనర్జీ ఉండాలా? హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తారు, ఆ బ్రేక్లో కూడా ఆ గ్రౌండ్ ఏరియా ఉండదు, క్లాస్లోనే కూర్చొని ఒక నిజంగా అదొక ఎలాంటి ఎన్వైర్న్మెంట్ అంటే ఉండలేము. అలాంటి ఎన్వైర్న్మెంట్లో కూడా వాళ్ళు క్లాసెస్ తీసుకుని వాళ్ళు చదివిస్తున్నారు. అసలు అలాంటివన్నీ అసలు చూసి గవర్నమెంట్ నిజంగా వీటి మీద డెఫినెట్గా ఒకసారి దృష్టి అయితే పెట్టాలి. పిల్లలకి మినిమం గ్రౌండ్ అయితే ఉండాలి, ఆడుకోవడానికి కూడా వాళ్ళకి ప్రొవిజన్స్ ఇవ్వాలి. అలాగే డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఏదో ప్రొఫెషనల్ కాలేజ్ అని కాదు, అప్పటికైనాను వాళ్ళకంటూ ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది డెఫినెట్గా ప్రతి ఏరియాలో ప్రతి స్టూడెంట్కి ఇది డెఫినెట్గా ఒక మ్యాండేటరీ ఐడియా అంటూ పెట్టాలి, కంపల్సరీ అది. సో దట్ వాళ్ళకి కూడా ఒక రిఫ్రెషింగ్ ఉంటుంది. ప్లస్ మీరు స్టడీస్ ఇవ్వండి, వాళ్ళు గ్యారంటీగా 2 బ్యాలెన్స్ చేసుకోగలరు. అంతేగాని క్లాస్ రూమ్లో పెట్టి నిజంగా ఊరికి 24/7 నేను ఇట్లా ఫ్రస్ట్రేట్ చేస్తానంటే ఎవరికి ఆ చదువు అనేది ఒప్పదు. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే చాలా విషయాల గురించి చెప్పిండ్రు. రియల్లీ వీటి మీద దృష్టి సారిస్తే మ్యామ్ రియల్లీ డెఫినెట్గా ఇంకా స్కూల్స్ అనేవి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లాగా ఉండద్దమ్మా. కమర్షియల్ కాంప్లెక్స్ కన్నా ఒక గ్రౌండ్ ఏరియా అనేది డెఫినెట్గా ఉండాలి. ఒక చిన్న కమర్షియల్ కాంప్లెక్స్లో మీరు చూడండి 700-800 పిల్లల్ని పట్టుకొని వాళ్ళు చిన్న దీంట్లో నడిపేస్తున్నారు అని అంటే అది ఎంత అన్హైజీనిక్గా ఉంటుంది. ఆ బిల్డింగ్ అంతా నేను చాలా స్కూల్స్ విజిట్ చేశాను, కానీ ఎక్కడనూ కొంచెం కూడా గ్రౌండ్ ఏరియా లేదు. ఎక్కడ ఆడుకుంటారంటే బయటికి తీసుకెళ్తాం ఆడుకోవడానికి. మరి అది ఎలా అలౌ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చదివిన టైంలో అయితే స్కూల్స్ చాలా బాగున్నాయి, అసలు చాలా విశాలంగా ఉండేది, ఆడుకోవడానికి ప్లేస్. పైగా లాస్ట్ పీరియడ్ ఏదో పీఈ పీరియడ్ అని ఉండేది, అదొక ఎంజాయ్మెంట్ అంతే పిల్లలకి. అదైతే మొత్తం లేకుండానే పోయింది. మళ్ళీ బ్యాక్ అట్లా తీసుకపోతే మాత్రం నిజంగా మీరు చెప్పినట్టుగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మాత్రం ఫిజికల్ యాక్టివిటీ చేయిస్తున్నారు, అది కూడా కమాండ్ నేను కత్తి పట్టుకున్నా నువ్వు ఇలాగే చెయ్యి, నువ్వు ఇలాగే ఆడు అంటే వాళ్ళకి ఫ్రీగా ఆడడానికి వదలట్లేదు. నేను అనడం అది పెద్ద పీటీ టీచర్ దాని ట్రైనింగ్ అంత వదిలేసేయండి, వాళ్ళని ఆడుకోనివ్వండి, వాళ్ళు హ్యాపీగా గ్రౌండ్ అంతా తిరిగి ఆడుకుంటారు, తప్పేముంది. సో అలాంటివి కొన్ని చిన్నవి ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్ అన్ని తగ్గుతాయన్న ఉద్దేశం. చాలా చిన్నవే మనకు తెలిసినవే మనం అనుభవించేవే, మళ్ళీ ఇంకోసారి వాటినే తీసుకొస్తే సరిపోతుంది, ఇంత అవసరం లేదు. అండ్ ప్రతిదీ ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి వాళ్ళకి, ఒక చదువే కాదు ఇంకా చాలా ఏరియాస్లో కూడా వాళ్ళు డెవలప్ అవ్వచ్చు. ఎంతోమంది ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు, అలాగే చాలామంది ఇప్పుడు కెమెరామెన్స్ అని అంటారు, వాళ్ళకి చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. అలాంటిది ఇష్టం ఉన్న ప్రొఫెషన్ తీసుకోవచ్చు. మాలాగా ఫంక్షనల్గా ఇదే కావాలి అన్నది ఏం లేదు. ఇప్పుడు ముందట్లాగా ఇంజనీరింగ్ అని మెడిసిన్ అనేది అదొక్కటే పట్టుకోవట్లేదు, పిల్లలు ఎన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో దయచేసి మీ పిల్లల్ని ఎవరిని ఒత్తిడి పెట్టకండి. ఇది ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళని ఇదే మీ జీవితం అని మాత్రం అనొద్దు. జీవితం అనేది చాలా పెద్దది. ఇంటర్మీడియట్ కానీ 10th కానీ వాళ్ళ లైఫ్ ఏం డిసైడ్ చేయదు. అది మాత్రం ఖచ్చితంగా అందరి పేరెంట్స్కి ఈ మెసేజ్ వెళ్ళాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.